35 చిన్న కథ కాదు. యాక్చువల్లీ ఈ సినిమా ప్రీమియర్స్ చూడడం నిన్న రాత్రే కంప్లీట్ అయింది. కొంచెం టైం పట్టింది అనమాట వీడియో రావడానికి. దీని తర్వాత షార్ట్ గ్యాప్ లోనే గోట్ మూవీ రివ్యూ కూడా రాబోతుంది. సరే ఇంక సినిమా ఎలా ఉందిరా చెప్పు అంటే, ఈ సినిమా హిట్ అని చెప్పను, ఫ్లాప్ అని చెప్పను, ఒక మంచి సినిమా అని మాత్రమే చెప్తాను. సినిమా చూసిన తర్వాత ఒక రకమైన ఎమోషనల్ ఫీలింగ్ తో బయటకు వస్తారు. అరే మనకు కూడా ఇలా జరిగింది కదా, మన లైఫ్ లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి కదా అని అనిపిస్తుంది అనమాట. చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ సినిమాకి కనెక్ట్ అవుతారు భయ్య. చాలా జెన్యూన్ గా ప్యూర్ హార్ట్ తో చెప్తున్నా. ఇంకా డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ అయ్యి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. ఎర్లీ ప్రీమియర్ రివ్యూస్ అన్ని మన ఛానల్లో జెన్యూన్ గా చాలా ఫాస్ట్ గా పెడతాను. ఓకే, ఇంకా ఓపెన్ చేస్తే ఈ సినిమా స్టోరీ గురించి అయితే నేను చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ట్రైలర్ లో చూసాం. చాలా సింపుల్ స్టోరీ, చాలా మంది మిడిల్ క్లాస్ లైఫ్ లో జరిగే స్టోరీనే ఇక్కడ కూడా ఉంటది అనమాట. ఒక హస్బెండ్, ఒక వైఫ్, వాళ్ళ పిల్లలు, అలాగే టీచర్, ఇలా చాలా క్యారెక్టర్స్ అన్ని కూడా మనం డైలీ లైఫ్ లో చూసే క్యారెక్టర్సే. సో వీళ్ళ మధ్య జరిగే కొన్ని ఇన్సిడెంట్ నే సరదాగా అప్పుడప్పుడు కొంచెం ఏడిపిస్తూ చాలా ఒక జోవియల్ వేలో తీసుకెళ్తారనమాట సినిమా అంతా కూడా. సినిమా ఇచ్చిన ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతాను నేను. యాక్చువల్లీ ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ ఎంచుకున్న కాన్సెప్ట్ బాగుంది. అలాగే క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అంటే నివేద థామస్ క్యారెక్టర్, అలాగే హస్బెండ్ క్యారెక్టర్, టీచర్ క్యారెక్టర్ మన ప్రియదర్శిగా చేశారు. సో ఈ క్యారెక్టరైజేషన్స్ అన్ని కూడా వింతగా భలే రాసుకున్నారనమాట. ఈ క్యారెక్టరైజేషన్స్ అయితే కొన్ని నవ్విస్తాయి, అలాగే భలే సరదాగా అనిపిస్తాయి, కొన్ని చోట్ల ఏడిపిస్తాయి కూడా, కొన్ని చోట్ల ఆలోచింప చేస్తాయి కూడా. మీకు చెప్తుంది అర్థమవుతుందో లేదో. సో కొన్ని చోట్ల నిజమే కదా అనిపిస్తుంది అనమాట. ఆ రేంజ్ లో ఇంపాక్ట్ కలిగించింది నాకైతే ఈ సినిమా. చిన్న సినిమానే కానీ చిన్న కథ అయితే కాదు, మంచి డెప్త్ ఉన్న సినిమాటోగ్రఫీ అలాగే డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ డైలాగ్స్ కొన్ని అయితే చాలా మందికి టచ్ అవుతాయి. చెప్తున్నాను కదా. ఇంకా నెక్స్ట్ ఈ సినిమాలో నీకు మైనస్ పాయింట్స్ కనిపించలేదురా అంటే, ఈ సినిమాలో చాలా మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా చాలా స్లోగా ఉంటది, చాలా అంటే చాలా స్లోగా అనమాట. ఒక్కొక్క సీను రావడానికి చాలా టైం పడుతుంది. అండ్ మోర్ ఓవర్ సినిమాలో మనకి కొన్ని ప్రెడిక్టబుల్ సీన్స్ ఉంటాయి సెకండ్ హాఫ్ లో, అండ్ కొన్ని చోట్ల బోర్ కొట్టించేస్తుంది. అరే ఏంట్రా ఇది అనిపిస్తుంది. ఇవే నాకు అనిపించిన మైనస్ పాయింట్స్. కానీ ఓవరాల్ గా సినిమా మొత్తాన్ని కలిపి చూసుకుంటే ఆ ఎక్స్పీరియన్స్, ఆ ఎమోషనల్ ఇంపాక్ట్ మాత్రం వేరే లెవెల్ భయ్యా. ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 2.75. ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అస్సలు మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా సినిమా చూసిన తర్వాత ఒక రకమైన ఫీలింగ్ తో బయటకు వస్తారు. అది నేను చెప్పే కంటే మీరు ఎక్స్పీరియన్స్ అయితేనే బాగుంటుంది. అందుకని మూవీ స్టోరీ కూడా బయటికి లీక్ చేయలేదు. వెళ్ళండి సరదాగా కుదిరితే ఈ వీకెండ్. లేదు అంటారా, డబ్బులు కష్టం అవుతుంది అంటారా, ఓటీటీలో వచ్చినప్పుడు మస్ట్ వాచ్ మూవీ భయ్యా. అది విషయం మరి.